ఒకరోజు మియా అనే అమ్మాయి గాలిలో తేలియాడే ద్వీపాన్ని చూస్తుంది. అకస్మాత్తుగా గాలి వీచింది మియాను ఆకాశంలోకి లాగుతుంది. కొన్ని గంటల తర్వాత ఆమె మెల్లగా మృదువైన నేలపైకి దిగుతుంది. ఒక పెద్ద చెట్టు వెనుక నుండి ఒక సున్నితమైన జీవి కనిపిస్తుంది. మియాకు అక్కడ నవ్వుతూ దయతో మరిన్ని జీవులు కనిపించాయి. ఆ జీవులు మియాకు ఆకాశ తోటలు మరియు మేఘ జలపాతాలను చూపిస్తారు. అక్కడ ఒక పాత మాట్లాడే చెట్టు భూమి గురించి కథలు చెప్పుతుంది. కానీ అప్పుడు మియా చీకటిగా చనిపోతున్న అడవిని చూసింది. భూమి నుండి వెలువడి కాలుష్యం వలన అవి చనిపోతుందని లీఫీ అనే ఒక జీవి మియాకు చెప్తుంది. మియా బాధతో మరియు దయతో అక్కడ చెట్లు నాటుతూ అడవికి సహాయం చేస్తుంది. కొన్ని రోజుల తరువాత చెట్లు నాటడం వలన కాలుష్యం పోయి జాగ్రత్తగా ద్వీపం మళ్ళీ నయం కావడం మొదలవుతుంది. ఆ ద్వీపం మెల్లగా మియాను తిరిగి భూమికి పంపించింది. ఇంటికి తిరిగి వచ్చిన మియా అందరితో కలిసి చెట్లు నాటడం ప్రారంభించింది. ఆకాశంలో ఉన్న ద్వీపం మళ్ళీ ప్రకాశించింది.